హలో అండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నాకు బోండాలు అయితే ఇష్టమే కానీ షేప్ అయితే నాకు వేయడం రాదు. సరిగ్గా రౌండ్‌గా రావు నేనేస్తే అని. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో బోండాలు వేస్తే వేటంటే మనకి డిఫరెంట్ మ్యాప్స్ అనేవి మనకి వచ్చాయి. కానీ ఈసారి బోండా వేస్తే ఎలా వచ్చాయో మీరే లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. మైదా అయితే కొంచెం అన్‌హెల్తీ అని చెప్పి వరిపిండితోనైతే బోండాలు ట్రై చేశాను. ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ బేకింగ్ సోడా, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తాన్ని విస్క్ చేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకున్నాను. తర్వాత ఒక కప్పు వరకు వరిపిండి అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా నూక వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని థిక్ పేస్ట్ వచ్చేటట్టు బాగా కలిపేసుకొని ఫ్లఫీగా వచ్చేటట్టు మొత్తం కలిసేటట్టు కూడా కలిపేసుకొని ఒక 3 గంటల పాటు పక్కన పెట్టుకున్నాను. తర్వాత 3 గంటల తర్వాత కొంచెం చిన్న తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని నీటిలో ముంచుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క బోండా వేసాను. ఇక్కడ ట్రై చేస్తున్నాను కానీ సరిగ్గా రాలేదు. వేసాను అనమాట. ఆయిల్లో వేసిన తర్వాత బయట బాగానే వచ్చాయి. ఆయిల్లో వేసిన తర్వాత మాత్రం చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కొక్క జూలో ఉండే ఒక్కొక్క యానిమల్ కూడా కనిపిస్తుంది అనమాట. చూస్తే మీకు అర్థమైపోతుంది. కాకపోతే మైదా పిండితో కంటే వరి పిండితో టేస్ట్ చాలా బాగుంది అండ్ సాఫ్ట్గా ఉంది, ఫ్లఫీగా ఉంది. మైదా పిండితో కంటే పిల్లలకి ఇలా చేస్తే ఈజీగా తినేస్తారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.